హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ టెక్ ఛానల్. ఏపీలో పథకాల నిధుల విడుదలకు సంబంధించి హైకోర్టు ఒక్కరోజు పంపిణీకి ఏపీ గవర్నమెంట్కి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. మనందరికి కూడా తెలుసు, పెండింగ్లో ఉన్న చేయూత, విద్యా దీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ సంబంధించి డబ్బుల విడుదలకు నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ అనుమతి అయితే నిరాకరించింది. దీంతో పథకాల లబ్ధిదారులందరూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. దీంతో వాదనలు విన్న హైకోర్టు నిన్న రాత్రి 10:20 నిధుల విడుదలకు తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఈ తీర్పులో మనకి ఒక్కరోజు పంపిణీ అంటే 10వ తేదీ ఈ రోజుకు మాత్రమే డీబీటీ ద్వారా పంపిణీ చేసేందుకు హైకోర్టు అయితే అనుమతించింది. డబ్బులు పంపిణీ సంబంధించి ఇప్పటికే బ్యాంకులతో గవర్నమెంట్ సమావేశం అయితే జరిపింది. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఈ పథకాల విడుదల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ రోజున వారి యొక్క అకౌంట్లలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి గవర్నమెంట్కి ఎలాంటి ప్రకటనలు కానీ సమావేశాలు కానీ అనుమతి అయితే ఇవ్వలేదు. అలాగే ఈ రోజున ప్రభుత్వం డబ్బులు డీబీటీ ద్వారా వేయలేకపోతే రేపటి నుండి అంటే 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు వేసేందుకు హైకోర్టు అనుమతి అయితే నిరాకరించింది. కాబట్టి డీబీటీ ద్వారా అమౌంట్ను వేయాలి అంటే ఈ రోజు మాత్రమే అయితే మనకి వేయాల్సి ఉంటుంది. మరి చూడాలి ఎంతవరకు ఇది సాధ్యం అవుతుంది అనేది. ఎందుకంటే మనకు జనవరి, ఫిబ్రవరిలో ఈ పథకాలకు సంబంధించి బటన్ అయితే నొక్కడం జరిగింది. అయితే మరి ఇన్ని రోజులు ఎందుకు క్రెడిట్ చేయలేదు అని నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ అయితే ప్రశ్నించడం జరిగింది. సో ఏది ఏమైనా ఈ రోజున ఆ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకి అమౌంట్ విడుదలతో లబ్ధి అయితే చేకూరనుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.